నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ లా ప్రొఫెసర్ గాలి వినోద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ముదురుతున్న మార్వాడీల గో బ్యాక్ నినాదము అసలేంటి? మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం చేస్తున్నారు? వీళ్ళకి రాజకీయంగా ఎవరు రంగు పులుముకుంటున్నారు? అదేవిధంగా దీని వెనుక కుట్ర ఉందని చెప్పేసి కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఒక లా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు సార్? లా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చట్టం ఏం చెప్తుందంటే లోకల్ వాళ్ళకు 75% వాటా ఇవ్వాలని చెప్తుంది. నాన్ లోకల్ కి 25% మాత్రమే ఇవ్వాలి. అది వ్యాపారంలోనైనా సరే, అది తర్వాత పరిశ్రమలోనైనా సరే, ఇంకా ఏ రంగంలోనైనా సరే ఫస్ట్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. భారత రాజ్యాంగము అందరికి వ్యాపారం చేసుకునే హక్కు ఇచ్చింది. కానీ లోకల్ వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. మహారాష్ట్రలో మహారాష్ట్ర చట్టం ఉంది, కర్ణాటకలో కర్ణాటక చట్టం ఉంది. ప్రతి రాష్ట్రంలో వాళ్ళ రాష్ట్రాలకు 75% అది ప్రైవేట్ రంగంలో కానీ, వ్యాపారంలో కానీ, అది పరిశ్రమలో కానీ వాటా రావాలి. మరి వాళ్ళ కంప్లీట్ గా నువ్వు ఎక్కడికెళ్ళో వచ్చి టోటల్ మా వాటా అంతా కొట్టేస్తే మాకు ఇవాళ మీరు చూడండి, వాళ్ళ స్వీట్ షాప్ నుండి మొదలుకుంటే సూది అంటే గుండు సూది నుండి మొదలుకుంటే ఇవాళ మొత్తం వ్యాపారం అంతా హవాలా కుంభకోణ వ్యాపారం దాకా వాళ్ళే. అవును, ఇవాళ కంప్లీట్ గా వాళ్ళ చేతిలోకే వ్యాపారం అంతా వెళ్ళిపోయింది. మరి మా వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మీరు బేగం బజార్ తీసుకోండి, మీరు చోర్ బజార్ తీసుకోండి, మీరు ఇంకో బజార్ తీసుకోండి, హైదరాబాద్ లో ఉన్న హైదరాబాదే కాదు యావత్ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయినారు మార్వాడీలు, గుజరాతీలు. మరి వీళ్ళంతా మా వ్యాపారంలో కొట్టేస్తూ ఉంటే ఇక్కడ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఎట్లా రావాలి? ఇప్పుడు ఉద్యోగం ఉపాధి అవకాశంతోనే కదా ఇక్కడ నిరుద్యోగం పోయేది. అవును, ఇక్కడ నిరుద్యోగులు బాగా విపరీతంగా ఇవాళ 1.5 మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు అందరికి ఉద్యోగాలు రావు కదా. వచ్చే 1,00,000 ఉద్యోగాలు, ఆ 1,00,000 ఉద్యోగాలు 1.5 మంది నిరుద్యోగులకు ఎట్లా వస్తాయి? మరి అన్నప్పుడు ఉపాధి అవకాశాలు కదా వాళ్ళకి ఇవ్వాల్సింది. మరి ఉపాధి అంతా మీరు కొట్టేస్తే ప్రైవేట్ బ్యాంకులలో మీరే, ఐటీ సెక్టార్లో మీరే, ఫార్మా రంగంలో మీరే, వ్యాపారంలో మీరే, సో అన్ని రకాల వ్యాపారాలలో మీరే. మరి మా వాళ్ళు ఎక్కడ ఉండాలి? మా వాళ్ళకు స్థానం ఏది? లోకలకు స్థానం ఏది? ఇవాళ ముల్కి నాన్ ముల్కి గో బ్యాక్ అనే నినాదము 1910లో వచ్చింది. 1910లోనే మీరు ఉత్తరాది వాళ్ళు గో బ్యాక్ అనే నినాదం తీసుకున్నారు. ఎక్కడ? ఈ దక్కన్ పీఠభూమిలో. నిజాం స్టేట్ అనేది ఒక దక్కన్ పీఠభూమి, అంటే దక్షిణాది వాళ్ళది. సో ఈ దక్కన్ పీఠభూమిలో నాన్ ముల్కి గో బ్యాక్ అని చెప్పేసి ఒక నినాదము 1910లో వస్తే అది ఇప్పటి వరకు కూడా పోలేదు. నాన్ ముల్కి పోలేదు. వాళ్ళు మార్వాడి స్ట్రీట్ పెట్టుకున్నారు, గుజరాత్ గల్లీ, మార్వాడి గల్లీ, రాజస్థానీ గల్లీ, ఆ గల్లీ ఈ గల్లీ అని పెట్టుకున్నారు తప్ప మా తెలంగాణ గల్లీ ఏది? అవును. మరి అట్లాంటప్పుడు మరి తెలంగాణలో మాకొద్దా వ్యాపారాలు, మాకొద్దా ఉద్యోగాలు? నువ్వు ఎక్కడికెళ్ళో షాప్ పెడతావు, వ్యాపారం అక్కడికి వెళ్ళి ఉద్యోగం తెచ్చుకుంటావు. నీ మార్వాడు షాప్ పెడితే మార్వాడు తెచ్చుకుంటాడు, గుజరాత్ లో పెట్టుకుంటే గుజరాత్, పంజాబ్ వాడు చెప్తే పంజాబ్ పెట్టుకుంటాడు. మరి మా తెలంగాణ ఎప్పుడు ఉండాలి? ఇవాళ ట్యాక్సీ కట్టవు, మరి జీరో ట్యాక్సీ. నువ్వు ట్యాక్సీ ఎగ్గొడతావు. ఈ దేశం బాగుపడాలంటే ట్యాక్స్ కట్టేవాడే కదా బాగుపడేది. ఎక్కడన్నా ఈ గుజరాతీ మార్వాడీలు కట్టే దగ్గర ఎక్కడన్నా మొత్తం చోర్ బజార్ల పేర్లే చోర్ బజార్ ఉన్నాయి. అంటే అర్థమైంది, నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టే బజార్ అన్నట్టు అది. నువ్వు టోటల్ గా ట్యాక్స్ ఎగ్గొడుతూ ఇవాళ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ నువ్వు ధర్మం దేశం అని మాట్లాడతావు. అసలు దేశం ధర్మం దేశ ద్రోహి కదా నువ్వు. ట్యాక్స్ ఎగ్గొట్టనోడు ఈ దేశానికి ద్రోహం చేసినట్టు లెక్క. ట్యాక్స్ ఎవరైతే కడతలేరో దక్షిణాది వాళ్ళు ఈ దేశంలో 22% ట్యాక్స్ కడుతున్నారు, ఉత్తరాది వాళ్ళు 2% కడుతున్నారు ట్యాక్సీ. మరి మేము ట్యాక్స్ కడితే ఈ దేశాన్ని కాపాడుతున్నామా, మీరు కాపాడుతున్నారా? ఓకే. మరి అట్లాంటప్పుడు ఈ దేశాన్ని రక్షించే మేము దేశద్రోహులం అవుతామా, దేశ రక్షకులం అవుతామా? మీరు ట్యాక్స్ ఎగ్గొడుతూ మీరు దోపిడీ చేస్తున్న వాళ్ళు దేశద్రోహులు అవుతారా? ఇలా బండి సంజయ్కి ఏమన్నా బుద్ధి ఉన్నదా? ఏమన్నా బుద్ధి? నీకు పైసలు పడేయంగానే బండి సంజయ్, నీకు పైసలు పడేయంగానే నువ్వు మాట్లాడతావు. మాధవిలత ఇవాళ అక్కడ ఎంపీ కావాలని మాట్లాడుతుంది. ఆమె కట్టేందో, ఆమె కార్ఖానేందో, ఆమె విరించి హాస్పిటల్ పోతే చెప్తారు అందరూ. ఆ బాధ్యతలు చెప్తారు. హైకోర్టులో ఆమె మీద నాకు పెండింగ్ కేసులు చెప్తాయి. ఇవాళ నీతులు చెప్పేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, ముందు ఇక్కడున్న తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచారా మీరు, లేకపోతే మార్వాడి గుజరాతీ వాళ్ళ ఓట్లతో గెలిచారా మీరు?
ఈ తెలంగాణ ప్రజలకు మీరు అధికారాన్ని అప్పచెప్పాలనుకుంటున్నారా, ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మార్వాడి గుజరాత్లకు ఇవ్వాలనుకుంటున్నారా? ఈ తెలంగాణ సంపద వాళ్ళకు దోచిపెట్టాలనుకుంటున్నారా, ఈ తెలంగాణ ప్రజలకు మీకు పంచాలనుకుంటున్నారా? ఇవాళ తెలంగాణ తెచ్చుకునేది ఎందుకండి? ఉస్మానియా కేంద్రంగా మా బిడ్డలు 1300 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలకు అదే ఎందుకోసము? ఈ గుజరాతీ మార్వాడీల కోసమేనా, ఉత్తరాది వాళ్ళ కోసమేనా? మీ ఈ ఫలితాలను మీరు అనుభవించమనేనా? ఈ ఫలితాలు ఎవరు అనుభవించాలి? తెలంగాణ రాష్ట్ర సాధన ఫలితాలు ఎవరు అనుభవించాలి? ఇవాళ జీడిపి కాదండి, జీడిపి పెరిగింది. బండి సంజయ్ అంటాడు ఆ ఇవాళ జీడిపి పెరిగిందట. ఎవరి వాళ్ళ జీడిపి పెరిగింది? ఇవాళ దక్షిణాది వాళ్ళ జీడిపి పెరిగింది, మా ట్యాక్స్ల వల్ల జీడిపి పెరిగింది. ఈ దేశ జనాభా, ఈ దేశంలో జీడిపి పెరిగిందంటే మేం కడుతున్న ట్యాక్స్ల వల్ల, దక్షిణాది వాళ్ళు కడుతున్న వల్ల. ఈ ఉత్తరాది ఒక ట్రైన్ లో చూడండి, మొత్తం ఇక్కడికి వెళ్ళి ట్రైన్ ఉత్తరాది పోతే ట్రైన్లన్నా ఎవరైనా ఒక టికెట్ తీసుకుంటాడో చూడండి. మొత్తం టికెట్లు తీసుకోకుండా ఇవాళ రైల్వేని ముంచుతున్నది ఉత్తరాది వాళ్ళు. ఒక్క జిఎస్టి కట్టకుండా జీరో వ్యాపారం చేస్తున్న ఉత్తరాది వాళ్ళు. ఇవాళ హవాలా కుంభకోణానికి పాల్పడుతూ దేశద్రోహానికి పాల్పడుతుంది ఉత్తరాది వాళ్ళు. ఇవాళ నేరాలు చేస్తుంది, దక్షిణాదిలో నేరాలకు పడుతుంది చెడ్డీ గ్యాంగ్. ఆ చెడ్డీ గ్యాంగ్ అంతా ఉత్తరాది వాళ్ళు. మరి ఇవన్నీ చేస్తున్న వీళ్ళు దేశ భక్తుల, మేము దేశ ద్రోహులమా? ఈ దేశాన్ని కాపాడేటోళ్ళం, ఈ ధర్మాన్ని కాపాడేటోళ్ళం, ఆది హిందువులం. మేము దక్షిణాది వాళ్ళు అంటే ద్రావిడులు అంటే ఆది హిందువులే ఈ దేశ మూలవాసులు అండి. ఈ దేశంలో హిందుత్వాన్ని కాపాడుతుంది మేము. మీరు దేశ ద్రోహులు. మీరు ట్యాక్స్ కొడతారు, మీరు మత కళాలే రెచ్చగొడతారు. మీరు ఇవాళ ప్రజలకు కావలసిన మౌలిక వసతులు, విద్య, వైద్యము, ఆహారము, వాళ్ళకి ఇల్లు, వాళ్ళకి భూమి, వాళ్ళకి సంపద, ఉద్యోగము ఇవేం కాకుండా ఓన్లీ మతం, నీ మతం నేను, నా మతం తిచ్చుకుంటా మత కళాలకు సృష్టించుకుంటా మీరు రాజ్యం చేయాలనుకుంటున్నారా? ప్రజలకు అభివృద్ధి చేసి ప్రజలకు ఓటు అడగాలనుకుంటున్నారా మీరు? సో కాబట్టి ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, బండి సంజయ్ గారు, మాధవీలత గారు, మీరు ఒకవేళ నిజంగానే మీకు గుజరాతీ మానవులు ప్రేమింటే మీరు వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళి పోటీ చేయండి. గుజరాత్ నుండి పోటీ చేయమని చెప్పండి, వాళ్ళను రాజస్థాన్ నుండి పోటీ చేయమని చెప్పండి ఎంపీలుగా చేసి అక్కడి నుండి కేంద్ర మంత్రులు రమ్మనండి. మాకేం ఇబ్బంది లేదు. మా తెలంగాణ ప్రజల ఓట్లతోని, మా తెలంగాణ సంపదతో, మా తెలంగాణ ప్రజలు ఇస్తున్న ఏ ట్యాక్స్ కడుతున్న ట్యాక్స్ల వల్ల బండి సంజయ్ జీతం తీసుకుంటాడు. బండి సంజయ్ జీతం ఎక్కడ ఉత్తరాది వాళ్ళు మానవాళ్ళు కడితే ట్యాక్స్లు తీసుకోవట్లేదు. బండి సంజయ్ ఈస్ టేకింగ్ ద సాలరీ ఫ్రమ్ ద ట్యాక్సెస్ పెయిడ్ బై ది అవర్ తెలంగాణ పీపుల్. బండి సంజయ్ నువ్వు తీసుకునేది, నువ్వు తెలంగాణ ప్రజల ఓట్లతో గెలుస్తావు, నువ్వు పాడేది అక్కడ పాట పాడతావా? నీ పార్టీ గుజరాతీల పార్టీ. నీ పార్టీ ఇవాళ ఈ దేశంలో మొత్తం బ్యాంకులను దోపిడీ చేసింది గుజరాతీలు. 2,50,000 కోట్ల రుణాలు ఎగ్గొట్టింది గుజరాతీలు. విదేశాల్లో వెళ్ళిపోయింది గుజరాతీలు. ఈ దేశ సంపదనంతా కొల్లగొట్టింది గుజరాతీలు. వాళ్ళ దేశంతో అవుతారా? మేమైతామా? ఈ దేశంలో స్వచ్ఛందంగా 12 ఏళ్ల సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన బండి సంజయ్ నువ్వు పదవుల కోసం సంకరాక్తున్నావు. నువ్వు ఇవాళ గ్రానైట్ వ్యాపారంలో నువ్వు ఇవాళ ఎన్ని వందల కోట్లు సంపాదించినావు మాకు తెలుసు ఆ విషయం. నువ్వు నీతులు మాట్లాడితే చెల్లదు, ఇక్కడ చెల్లనీయం. అర్థమైందా? ఇది త్యాగాల గడ్డ, ఇది పోరు గడ్డ. ఈ గడ్డ మీద, ఈ త్యాగాల గడ్డ మీద, పోరుగడ్డ మీద మా నిధులు మాకు కావాలి, మా వ్యాపారాలు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా సంపద మాకు కావాలి. ఎవరో వచ్చి దోపిడీ చేసుకోపోతా అంటే సొంత తెలుగు వాళ్ళే దోపిడీ చేస్తుంటే మేము సహించలేదు. మా సహోదరులు తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, మా సహోదరులు వాళ్ళే పెత్తనం చేస్తే మీకు సహించలేదు. ఎక్కడోడో వచ్చి మా గడ్డ మీద పెత్తనం చేస్తా అంటే సహించాలా? ఏం మా తెలంగాణ వాళ్ళు ఒకడన్నా గుజరాత్ లోను లేకపోతే రాజస్థాన్ లో వ్యాపారాలు ఉన్నాయో చెప్పనండి. బండి సంజయ్ ఎంతమంది వ్యాపారాలు పెట్టించాడు చెప్పనండి. అక్కడ ఎన్ని దుకాణాలు ఉన్నాయో చెప్పమనండి తెలంగాణ వాళ్ళే. అసలు వీళ్ళ పెత్తనం ఏంటి తెలంగాణలో? అసలు వాళ్ళ పెత్తనం ఏంటి అంటున్నారు. అసలు తెలంగాణలో వాళ్ళ పెత్తనం ఏంటి? దళితుల మీద దాడి చేసుడు ఏంటి? ఇవాళ ఇప్పుడు దాడి చేసిన వాడిని సమర్థిస్తే మీరు దేశద్రోహులు అవుతారు, మీరు రాజ్యాంగ ద్రోహులు అవుతారు, మీరు చట్టం ద్రోహులు అవుతారు. మీరు అరే ఇక్కడ పుట్టిన బిడ్డ మీద, తెలంగాణ దళితుల మీద దాడులు చేసి ఇవాళ వాళ్ళ అరెస్ట్ కాలేంత వరకు వాళ్ళని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయట్లేదు మీరు. వాళ్ళు దుర్మార్గంగా వివరించిన విషయంలో, చట్టాన్ని ఉల్లంఘిస్తున్న విషయంలో మాట్లాడతలేరు మీరు. వాళ్ళు జీరో వ్యాపారం చేస్తున్న విషయం మాట్లాడతలేరు మీరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చందాలు దందాలు తీసుకొని ఇవాళ వాళ్ళ మోచేతులు నీళ్లు అవుతున్న బండి సంజయ్కి మాట్లాడే నైతిక అర్హత ఉందా ఇక్కడ?
100% చెప్తున్నాం. బండి సంజయ్ అడ్రస్ గల్లంత అవుతుంది, డిపాజిట్ గల్లంత అవుతుంది. ఎట్లయితే ఆంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేసి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎట్లయితే అడ్రస్ లేకుండా పోయినరో, అట్లనే ఇవాళ ఈ ఉత్తరాది వాళ్ళు, ఈ మార్వాడి గుజరాత్లను సపోర్ట్ చేసే వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. తెలంగాణ ప్రజలు చేస్తారు. ఆ విషయాన్ని బండి సంజయ్ గుర్తు పెట్టుకుంటే మంచిది, మాధవిలత గుర్తు పెట్టుకుంటే మంచిది. వినోద్ కుమార్ గారు, మాధవిలత అంటుంది ఏంటంటే, మరి రోహింగ్యాల పరిస్థితి ఏంది, రోహింగ్యాలు హైదరాబాద్ లో ఉన్నారు, మరి వాళ్ళని తరిమి కొట్టే లేదా అన్నట్టు కూడా అసలు మాట్లాడుతున్నారు. రోహింగ్యాలు హైదరాబాద్ కు ఎట్లా వచ్చిందండి? ఎవరి పర్మిషన్ తో వచ్చిండ్రు? ఇవాళ హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్ గా ఉన్న బండి సంజయ్ రోహింగ్యాలను దమ్మేయమనండి ఫస్ట్. దమ్ముంటే దమ్ముంటే బండి సంజయ్కి దమ్ముంటే, మోడీకి దమ్ముంటే అక్కడ ఇక్కడికి వెళ్ళి ఎంతమంది ఉన్నారో అంతమంది దరేయండి. మేమేమన్నా ఎన్నడన్నా రోహింగ్యాలను సపోర్ట్ చేసినామా? ఎన్నడన్నా చేసినామా? మేము నిజమైన జాతీయవాదులము, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. మేము ఫస్ట్ నేషనలిస్టుము, లాస్ట్ నేషనలిస్టులు. మేము ఈ దేశాన్ని కాపాడింది మేము, ఈ దేశంలో రోడ్లు ఊడుస్తున్నది మేము, ఈ దేశంలో అపరిశుభ్రత శుభ్రం చేస్తుంది మేము, ఈ దేశంలో భవన నిర్మాణం చేస్తుంది మేము, ఈ దేశాన్ని మొత్తం కాపాడుతుంది మేము. అసలు ఈ దేశాన్ని రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ దేశం 79 ఏళ్ళుగా నడుస్తుందంటే మా బాబాసాహెబ్ అంబేద్కర్, మా తాత రాసిన రాజ్యాంగం కారణంగా. బండి సంజయ్ తాత గాని, లేదంటే నరేంద్ర మోడీ తాత గాని, ఇంకొక రాహుల్ గాంధీ తాతలో, ఇంకొకరి నెహ్రూ తాత రాసింది కాదు. మా తాత, మా వారసుడు, మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా నడుస్తుంది ఈ దేశం. ఆ విషయాన్ని బండి సంజయ్ గమనించాలంటున్నా. హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతుందని చెప్పి నిన్న రాజాసింగ్ మాట్లాడారు. అరే మేము హిందువులం కదా, మేము హిందువులం కదా. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు హిందువే. వాడు క్రైస్తవ మతం తీసుకోవచ్చు, వాడు ఇస్లాం తీసుకోవచ్చు, వాడు పార్సీ మతం తీసుకోవచ్చు, వాడు బౌద్ధ మతం తీసుకోవచ్చు, వాడు సిక్కు మతం తీసుకోవచ్చు. అది ఫెయిత్ మాత్రమే. కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు హిందువే. సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పలే. వాట్ ఈస్ హిందుత్వ, వాట్ ఈస్ హూ ఈస్ హిందూ? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది వాట్ ఈస్ హిందుత్వ, హూ ఈస్ హిందూ అంటే, హిందుత్వ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్. అంటే జీవన విధానం. ఈ జీవన విధానంలో ప్రతి వాడు ఉంటాడు. వాడు క్రైస్తవ మతమా, వాడు ఇస్లామా, వాడు ఇంకోట, కానీ వాడు హిందువే. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు హిందువే. నేను పక్క ఆది హిందువును, ఈ భూమి పుత్రుని, ద్రవిడ బిడ్డను, ఈ దేశ మూలవాసిని. వాళ్ళ బీజేపీలు, ఆర్ఎస్ఎస్ విదేశీ ఆర్య సంతతి. వాళ్ళు ఈ దేశ వారసత్వం కాదు, విదేశీ ఆర్య సంతతి వారసత్వం వాళ్ళు. అందుకే వాళ్ళు ఈ దేశంలో ఉన్న వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అందుకే ఈ దేశంలో ఉన్న సంస్కృతి మీద దాడులు చేస్తున్నారు. అందుకే ఈ దేశంలో ఉన్న భాష మీద దాడులు చేస్తున్నారు. ఈ దేశం మాది. ఈ దేశంలోకి వెళ్ళి ఎల్లగొట్టే అధికారం ఎవరికి లేదు. వెళ్ళిపోమని చెప్పే అధికారం లేదు. మేము పక్కా హిందువులం, మేము ఆది హిందువులం. ఆర్య హిందువులం కాదు, మేము ఆది హిందువులం. సో ఆర్య హిందువు వచ్చి మా మీద దాడి చేస్తాడా, మా పెత్తనం చేస్తాడా? మేము ఊకోవాలా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి గల్లీకి మార్వాడీల పెత్తనం అనేది విస్తరిస్తున్న పరిస్థితి. మరి ఎక్కడ కట్టడి చేయాలి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75% వ్యాపారాలు మాకు ఇవ్వాలి, మా తెలంగాణ బిడ్డలకి ఇవ్వాలి. ఫస్ట్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలి. అది ఏ వ్యాపారమైనా సరే, అది ప్రైవేట్ రంగమైనా సరే, అది ప్రైవేట్ బ్యాంకులైనా, ఫార్మా రంగమైనా, లేకపోతే హైటెక్ సిటీ అయినా, ఐటీ రంగమైనా, లేదంటే వ్యాపారాలైనా, చిన్న బడ్డీ కొట్టు కంచెల్ని మొదలుకుంటే పర్మిషన్లు ఇప్పటికీ ఎంత పెద్ద వ్యాపారమైనా సరే మాకు 75% మాకు ఈ లోకలకి ఇవ్వాలి, స్థానికులకి ఇవ్వాలి. మిగతా 25% స్థానికేతరులకు ఇవ్వండి. అది మీరు గుజరాత్ వాళ్ళకి ఇచ్చుకుంటారా, లేకపోతే మానవులకు ఇచ్చుకుంటారా, ఈవెన్ మా తమిళులకు, కన్నడలకు, తెలుగు మా ఆంధ్ర వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత మిగిలిన వాళ్ళకి ఇచ్చేయండి, మాకు అభ్యంతరం ఏం లేదు. 25%లోనే ఉండాలి వీళ్ళంతా. 75% మాత్రం మాకు లోకల్లోకి వాటర్ రావాలి. ఇది మా నినాదం, ఇది మా డిమాండ్. ఇప్పుడు ఎల్లుండి ఆమనగల్లు కూడా బంద్కు పిలుపునిచ్చారు కదా స్థానికులు అక్కడ. ఎస్, ఇప్పుడు ప్రతి దగ్గర దోపిడీ చేస్తున్నారండి వీళ్ళు. బంగారం పేరు మీద దోపిడీ, ఇవాళ స్వీట్ల పేరు మీద దోపిడీ, ఇవాళ హవాలా కుంభకోణం పేరు మీద దోపిడీ, ఇవాళ మొత్తం అంత వ్యాపారం అంతా దోపిడీ వ్యాపారమే, జీరో వ్యాపారమే. మరి లోకల్లో ఎట్ట బతకాలండి? లోకల్లో వ్యాపారం చేసుకుంటే బతకడం ఎట్ట బతకాలి వీళ్ళు? కలెక్టర్లు జోక్యం చేసుకోవాలి. ఇవాళ కలెక్టర్లు ఈ వ్యాపారాన్ని కంట్రోల్ చేయాలి, ఈ జీరో వ్యాపారాన్ని ఎస్పీలు కంట్రోల్ చేయాలి. వాళ్ళ వ్యాపారాన్ని, జీరో వ్యాపారాన్ని కంట్రోల్ చేయాలి. ట్యాక్స్ కట్టనోడు ప్రతి ఒక్కడు నేరస్తుడు, దేశద్రోహి. వాళ్ళంతా దేశద్రోహులు. వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు వాళ్ళంతా.
క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళ మీద చట్టపరంగా బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా, డిప్యూటీ హోమ్ మినిస్టర్ గా ఎందుకు బాధ్యత ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద? అమాయక తెలంగాణ బిడ్డల మీద చేసుకుంటున్నారు. అమాయక తెలంగాణ దళితులను దాడి చేస్తుంటే వాళ్ళ మాత్రం సమర్థిస్తున్నారు. బండి సంజయ్ ఇంత దుర్మార్గమైన దోపిడీ చేస్తుంటే వాళ్ళని సపోర్ట్ చేస్తాడు. అంటే రేపు బండి సంజయ్ కర్ణాటకలో తెలంగాణ బిడ్డలు ఓటేయారు దైగా బండి సంజయ్కి ఓన్లీ మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు లేదా ఉత్తరాది వాళ్ళే ఓటేస్తే వెళ్తారా? అసలు ఈ నినాదం ఎందుకు తెర మీదకి వచ్చింది అంటారు? అసలు దీనికి ఆజ్యం పోసింది ఎవరు? ఇవాళ వచ్చింది కాదంటున్నా నేను. 1910లోనే నిజాం హయాంలో ఉన్నప్పుడే వీళ్ళు ఉత్తరాది వాళ్ళంతా కూడా ఇల్లీగల్ గా మైగ్రెంట్స్ గా వచ్చారు ఇక్కడికి. అక్కడ తినడానికి తిండి లేదు. ఈ రోజు వరకు కూడా చూడండి, మీరు రాజస్థాన్ పోయి చూడండి వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారు. అలాగే మీరు గుజరాత్ పోయి చూడండి, ఇంకా అక్కడ పేదరికంలో దళితులు ఉన్నారు. మార్వాడీలు బాగా సంపాదించారు, అది వేరు. కానీ దళితులు, బీసీలు వాళ్ళంతా కూడా పేదరికంలోనే ఉన్నారు. ఇప్పటికీ ఆ పాయకాన్లు ఎత్తేస్తున్నారు దళితులు చేతులతోని పాయకాన్లు ఎత్తేస్తున్న చరిత్ర అక్కడ ఉంది గుజరాత్ లో. ఇప్పటికీ పేదరికంలో బతుకుతున్న 500 రోజుకు 500 కూడా వస్తలేవు వాళ్ళకి అక్కడ బతకడానికి. మరి అట్లాంటప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడ మనకు రోజుకు 1000, 2000, 3000 సంపాదిస్తున్న వాళ్ళు ఇవాళ ఒరిస్సా నుండి వస్తున్నారు, గుజరాత్ నుండి వస్తున్నారు, రాజస్థాన్ నుండి వస్తున్నారు, కూలీలుగా వస్తున్నారు. వీళ్ళంతా బాంబే నుండి వస్తున్నారు. అక్కడ సరి అయిన వ్యాపారాలు ఉన్నాక, అక్కడ బిజినెస్ ఉన్నాక, అక్కడ పెట్టుబడి ఉన్నాక అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళు? అక్కడ సరైన ఉపాధి ఉన్నాక ఆడ లేదని కదా ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. దీన్ని మరి ఇప్పుడు అమెరికా ట్రంప్ నిర్దాక్షిణ్యంగా మన వాళ్ళందరినీ బయట పంపించేస్తున్నాడు, లేదా వేరే విదేశీయులందరూ బయట పంపిస్తున్నాడు. ఎందుకు? లోకల్లకు ట్రంప్ అవకాశం ఇవ్వాలా వద్దా? అవునవును. మరి అందుకే కదా పంపిస్తున్నాడు, వీళ్ళు ఎక్సర్సైజ్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కదా. అందుకే మన తెలంగాణ బిడ్డలకు ముందు ఇవ్వాలి కదా రేవంత్ రెడ్డి ఇక్కడ అవకాశాలు. మన తెలంగాణ బిడ్డలకు ఇవ్వాలి కదా నరేంద్ర మోడీ ఫస్ట్ ప్రధానమంత్రి హోదాలో. ముందు మనకి ఇచ్చిన తర్వాత కదా 70% అన్ని రంగాల్లో వాటా ఇచ్చినాక కదా మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అవును, మనది ఇవ్వకుండా వాళ్ళకే మొత్తం 70% ఇస్తాం, మీరు తెలంగాణలో బిచ్చగలను కానంటే మరి తెలంగాణ తెచ్చుకుంది దానికోసమేనా? అవును. కాబట్టి తెలంగాణ బిడ్డలుగా మేము ఉద్యమంలో త్యాగం చేసినాం, ఇవాళ ఉద్యోగం త్యాగం చేసినాం. ఇవాళ మా ప్రజల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నిరంతరం వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతాం. మా నీళ్లు, మా నిధులు, మా వ్యాపారము, మా ఉద్యోగాలు మాకే దక్కాలి. 75% వాటి దక్కాల్సిందే. ప్రభుత్వ రంగంలో 95% వాటి దక్కాల్సిందే. ప్రైవేట్ రంగంలో 75% వాటా, ప్రభుత్వ రంగంలో 95% వాటా దక్కాలి. ఇది మా డిమాండ్. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం సుప్రీంకోర్టు బెంచ్ రాలే ఇంతవరకు. దక్షిణాదికి ఇంతవరకు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ గా చేయమని అంబేద్కర్ చెప్తే ఇంతవరకు చేయలేదు. దక్షిణాదికి ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయలేదు. దక్షిణాదికి కేంద్ర కేబినెట్ లో కీలకమైన పదవులు లేవు. దక్షిణాదికి బానిసలుగా చెప్పులు మోస్తున్నాడు ఎవరు? ఇదే బండి సంజయ్, ఆ హోమ్ మినిస్టర్. ఆయన పేరు అమిత్ షా. చెప్పులు మోసే డ్యూటీ చేస్తుండే ఒక మంత్రి, కేంద్ర హోం మంత్రి అయి ఉండి, డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయి ఉండి. సో అట్లాంటి పని చేయాలన్నా మేమంతా? మేము చదువుకున్న బిడ్డలం. మేము అంబేద్కర్ వారసత్వంలో ప్రపంచ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లో చదువులు చెప్పేసిన వాళ్ళం. అవును, మేము ఆత్మగౌరవంగా బతికేటోళ్ళం. మేము చెప్పులు మోసేవాళ్ళం కాదు బండి సంజయ్ లాగా. ఖచ్చితంగా మా హక్కులు, రాజ్యాంగపరమైన హక్కుల కోసం కొట్లాడతాం, సాధిస్తాం. తెలంగాణ ఎట్లా సాధించినాము ఖచ్చితంగా ఈ మార్వాడి, గుజరాతీ, నార్త్ ఇండియా గో బ్యాక్. మా అవకాశాలు మాకు ఉండాలి, మా నిధులు మాకు ఉండాలి, మా ఉద్యోగాలు మాకు ఉండాలి, మా కల్చర్ మేము కాపాడుకోవాలి. మా బతుకమ్మ, మా యొక్క ఏవైనా సరే మా జీవన విధానంలో భాగమైన మా కల్చర్ ని, మా భాషని, మా సంస్కృతిని మేము మొదట కాపాడుకోవాలి. ఇప్పుడు లేనిపోని కల్చర్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో లేనిపోని కల్చర్ క్రియేట్ చేస్తున్నారు మార్వాడీలు. దాండియా అని చెప్పేసి రకరకాల కల్చర్ అనేది క్రియేట్ చేసేసి పబ్లిక్ మీద ఒక ఏంటంటే మాదే పెత్తనం కూడా మాట్లాడుతున్నారు మార్వాడీలు. అసలు మార్వాడీలకి ఇవాళ దాండియా మనది కాదు, చేసుకుంటారు, మన మీద దాడికి పాల్పడతారు. ఇదేంటండి? ఇదేం కల్చర్ అండి? నాకు అర్థం కాదు. అదే అంటున్నా. ఇవాళ వాళ్ళని ఎట్లా ఆ తెలంగాణ షా మీద ఎట్లా దానికి ఇస్తుండీ నువ్వు హిందీ మాట్లాడాలని? హిందీ మాట్లాడతారు ఎవరన్నా? మన తెలంగాణ ప్రజలు హిందీ మాట్లాడతారా? తెలుగు మాట్లాడతారా? నువ్వు హిందీ వాడు ఎక్కడికెళ్ళి వచ్చి వాడు హిందీలో ఇక్కడ హిందీ మాట్లాడతాడు, వాడు అక్కడ వాని ఏరియాలో హిందీ మాట్లాడతాడు. మనం మాత్రము ఆడిపోతే హిందీ మాట్లాడాలి, ఈడున్నా కూడా హిందీ మాట్లాడాలట.
మరి ఇది ఎక్కడి భాషా పెత్తనం అండి? ఉమ్, ఇది ఎక్కడి ఉత్తరాది ఆధిపత్యం అండి? ఉమ్, మా భాషలు ద్రవిడ భాషలు ఏం కావాలి? నీ హిందీ మాట్లాడితే మా భాష ఏం కావాలి? ఇవాళ తమిళనాడులో ఆ రెండు ద్విభాషా విధానం పెట్టిండ్రు. ఇక్కడ కూడా పెట్టాలి. ఇక్కడ రెండే రెండు ఉమ్, భాషలు మాట్లాడాలి. ఒకటి తెలుగు, ఉమ్, రెండవది ఇంగ్లీష్. అంతే. ఉమ్, ఇక మిగతా భాషలు అవసరం లేదు మాకు. అవసరం అనుకుంటే ఉమ్, ఉర్దూ తప్ప. అర్థం ఉమ్, దక్కని ఉర్దూ తప్ప. అవసరం అనుకుంటే దక్కని ఉర్దూ తప్ప మిగతా భాషలు అక్కర్లేదు మాకు ఇక్కడ. ఎందుకని తమిళనాడులో ఆయన తమిళ్ అండ్ ఇంగ్లీష్ పెట్టుకున్నారు ద్విభాషా విధానం. మనకు ద్విభాషా విధానం ఎందుకండి? కాబట్టి ఇవాళ హిందీని బలవంతంగా రుద్దడాన్ని ఇవాళ మార్వాడి రూపంలో మనం చూస్తున్నాం. గుజరాత్ వాళ్ళ రూపంలో చూస్తున్నాం. హిందీని ఉమ్, బలవంతంగా రుద్దడాన్ని ఉత్తరాది వాళ్ళ రూపంలో చూస్తున్నాం. వాళ్ళ ఉమ్, హిందుస్థాన్ అనే పదం, అసలు హిందూ అనే పదం చెప్పుకునే అర్హత వాళ్ళకి లేదు. వాళ్ళు హిందువులు ఉమ్, కానే కాదు. వాళ్ళ హైందవులు ఉమ్, వేరు, హిందువులు వేరు. ఉమ్, వాళ్ళ ఆర్యులు, మేము ద్రావిడులము. మా సంస్కృతి వేరు, మా దేవతలు, మా దేవుడు శివుడు, వాళ్ళ దేవుడు రాముడు. మా దేవుడిని మేము కొలుచుకోవాలి. ఎక్కడ మా దేవుడు శివుడు అండి. శివారాధన చేసుకుంటాం మేము. మా ప్రజలంతా ఒక బ్రాహ్మణుడు కూడా శివాలయంలో ఆరాధన చేయడు. ఎందుకు చేయడు? ద్రవిడ దేవుడు, దళిత దేవుడు అనే కదా. శివుడు దళితుల దేవుడు, శివుడు కింది కులాల దేవుడు అనే కదా. సో మా భాష, మా దేవుళ్ళు, మా సంస్కృతి, మా దేవతలు మాకు ఇంపార్టెంట్. అర్థమైందా? అంతేగాని మీ దేవతలు, మీ దేవుళ్ళను, మీ భాషను మా మీద రుద్దితే మేము ఎందుకు ఊరుకోవాలండి? మీ కల్చర్ మా మీద రుద్దితే మేము ఎందుకు ఊరుకోవాలండి? ఇప్పుడు వాళ్ళే నిజమైన దేశభక్తులు అని చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళు. మార్వాడీలే నిజమైన దేశభక్తి అంటే రాజ్యాంగంలో ఏమన్నదంటే ప్రతి భాషను గౌరవించడము, ప్రతి ప్రాంతాన్ని గౌరవించడము, ప్రతి సంస్కృతిని గౌరవించడము, ప్రతి కులాన్ని గౌరవించడము, ప్రతి మతాన్ని గౌరవించడం దేశం. అంతేగాని ఒక హిందూ మతాన్ని గౌరవించడము, ఒక నార్త్ ఇండియన్స్ గౌరవించడము, లేకపోతే మార్వాడి గుజరాతీ దోపిడీని సమర్థించడం దేశభక్తి కాదు. ఉమ్, సో కాబట్టి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ మనుషులమైన మనం, ఈ దేశం, ఈ అనేక రకాల భాషలు, అనేక రకాల ప్రాంతాలు, అనేక రకాల కులాలు, 6,000 పైగా కులాలు ఉన్నాయి, 1,500 పైగా భాషలు ఉన్నాయి. ఈ దేశంలో ప్రాంతాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. మరి వీటన్నిటిని గౌరవించమని రాజ్యాంగం చెప్తుందా? లేకపోతే ఒక్క మతాన్ని గౌరవించండి, ఒక్క భాషని గౌరవించండి, ఒక్క ఉత్తరాది ప్రాంతాన్ని గౌరవించండి అని చెప్తుందా? దేశభక్తి అంటే అది. హిందూ మతంలో సర్వమత సమానత్వం ఉంది. హిందూ మతం ఒరిజినల్ హైందవంలో లేదు. హిందూ మతంలో సర్వమత సమానత్వం ఉంది. హిందూ మతంలో బహుళ దేవుళ్ళు ఉన్నారు, బహుళ దేవతలు ఉన్నారు, కోటాను కోట్ల దేవతలు. మనం పామును మొదలుకుంటే నీటిని దేవుడనో, పామును దేవుడనో, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుళ్ళని పూజించడం అండి మనము. అట్లాంటి సంస్కృతి హిందూ సంస్కృతి. అంతేగాని జయ శ్రీరామ్ అనకపోతే నేను చంపేస్తాం, నేను నలక కడిగేస్తాం, లేకపోతే నువ్వు మాంసం తింటున్నావని నేను చంపేస్తాం, లేకపోతే ఇదా హిందూ సంస్కృతి అంటే? ప్రతి మనిషి, ప్రతి భారత భూభాగంలో పుట్టిన ప్రతి వాడు హిందువే. ఈ భారత సగర్వం చెప్పుకుంటాం ప్రపంచవ్యాప్తంగా మేము హిందువులమని. ఎప్పుడు భారత భూభాగంలో పుట్టిన వాళ్ళంగా ఇదే భూభాగంలో చచ్చిపోతాం, ఇదే భూభాగంలో మనల్ని బొంద పెడతారు. సో ఇట్లాంటి దేశభక్తి, సహజమైన దేశభక్తి కలిగిన ఈ దళితులు, ఈ ద్రావిడులు, ఈ ఆదివాసీలు, వీళ్ళందరికీ వాళ్ళ దుర్మార్గంగా దోపిడీ చేస్తూ, ఎక్స్ప్లాయిట్ చేస్తూ, వాళ్ళ విదేశీ ఆర్య సంస్కృతి, విదేశీ ఆర్య భాష, ఇవన్నిటిని మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్న ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన దేశద్రోహులు. వాళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడండి 1953 దాకా ఈ జాతీయ జెండాను గౌరవించలే వాళ్ళు. బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఏం దేశభక్తి ఉందండి? ఈ దేశంలో ఒక దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఉన్న ప్రజల్ని ప్రేమించడం అండి. వాళ్ళు ముస్లింలు అయితేంది, క్రైస్తవులు అయితేంది, వాళ్ళు హిందువులు అయితేంది, వాళ్ళు పార్సీలు అయితేంది, వాళ్ళు ఎవరైనా ఈ దేశం భారతీయులే కాదా? అవును, దేశాన్ని ప్రేమించడం కాదు, దేశం ప్రజలు ప్రేమించాలి. అంతే కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశం అంటే ప్రజల్ని ప్రేమించాలని నువ్వు ఒక మతాన్ని ప్రేమించడానికి, ఒక భాషను మాత్రమే ప్రేమించడానికి, ఒక ప్రాంతాన్ని ప్రేమించడానికి నువ్వెక్క దేశభక్తిని అవుతావు? సో ఇది మా డిమాండ్, మీద రాజ్యాంగబద్ధమైన డిమాండ్స్. మేము రాజ్యాంగానికి లోబడి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఉన్నాం. మేము ఆ వారసత్వానికి
ఇవాళ కట్టుబడి, రాజ్యాంగానికి కట్టుబడి మేము మా యొక్క హక్కుల కోసం కొట్లాడుతున్నాం, మా ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్నాం. అంతే తప్ప ఇది ఎవరికి వ్యతిరేకమైన కొట్లాట కాదు. లేదా మేము అప్పుడు కూడా చెప్పాను, అంతకుముందు ఆంధ్ర తెలంగాణ గోబ్యాక్ అప్పుడు కూడా నేను చెప్పింది అదే, అన్నదమ్ములా విడిపోదాం, ఆత్మ బంధువులా కలిసిందామంట. ఇవాళ కూడా చెప్తున్నాను, వాళ్ళకు అదే చెప్తున్నాం. మేము విడిపోమని అనట్లేదు. మేము మాకు 75% వాటా మాకు ఇవ్వండి, 25% వాటా మీరు తీసుకోండి, అప్పుడు మనం కలిసి ఉందాం, మనకు అభ్యంతరం లేదు. మీరు పెట్టే ప్రతి వ్యాపారంలో 75% లోకల్లోకి ఇవ్వండి, వాటా ఇవ్వండి, ఉద్యోగాలలో వాటా ఇవ్వండి. అంతేగాని మీరు మొత్తాన్ని దోపిడీ తీసుకుపోయి ఉత్తరాదిలో పెట్టేస్తాం, మా పంజాబ్ డెవలప్ చేసుకుంటాం, మా హర్యానా డెవలప్ చేసుకుంటాం, మా రాజస్థాన్ డెవలప్ చేసుకుంటాం, కుదరదు. ఇవాళ అమెరికా ఎట్లయితే ట్రంప్ వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ లోకల్ వాళ్ళకి అవకాశం ఇచ్చాడో, ఇవాళ మేము కూడా అదే నినాదం, మేము కూడా అదే విధానం. వాళ్ళు ఫస్ట్ లోకల్, తెలంగాణ ఫస్ట్, మేము తర్వాత ఈ దేశ ప్రజలు. మేము ఈ దేశ ప్రజల్లో భాగంగా ఫస్ట్ తెలంగాణ ప్రజలు. ఈ దేశం అంటే మాకు ఎనలేని గౌరవం. అట్లాంటి తెలంగాణ మా ఆత్మ, తెలంగాణ మా ఆత్మ. ఈ దేశ ప్రజలు మేము వాళ్ళు నిలగొట్టాం, మీరు నిలగొట్టారు. మాకు 25% మీరు ఉండండి, 75% మేము ఉంటామంటారు, అంతే. ఇది మా విధానం.